వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సింధు నాని వ్లాగ్స్. ఈ మెయిన్ మోటో ఆఫ్ దిస్ వీడియో ఏంటి అంటే, మనం టెక్నాలజీ బాగా మారుతోంది అండ్ కొన్ని విషయాలు బయటకు వస్తుంది. దాంట్లో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్. నాకున్న నాలెడ్జ్తో నేను మీకు షేర్ చేస్తాను. ఇది కనీసం ఒక 100 మందికి రీచ్ అయినా వాళ్ళు అవగాహన వస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ ఏంటి అంటే, బంగారు బాతులు, అండర్లైన్ చేసుకోండి వర్డ్, బంగారు బాతులు. మన ఇంట్లో మహాలక్ష్మి పుడితే ఆనందం, ఆడపిల్ల పుడితే బంగారు బాతు కదా. ఈ ఎగ్ ఫ్రీజింగ్కి అమ్మాయిలకి చాలా దగ్గర సంబంధం ఉంది. అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది, మనం అప్గ్రేడ్ అవ్వాలి, కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పాతకాలంలో ఏమీ తెలీదు. కంపారిటివ్ పాతకాలము వాళ్ళు మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళకి స్టార్ట్ అయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్కి మ్యారేజ్ చేసేసేవాళ్ళు. సో ఫైన్, వాళ్ళు ఒక 15-12 అలా ఏజ్ ఉన్నప్పుడు మెన్స్ట్రుయేషన్ సైకిల్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి ఒక అరౌండ్ ఒక 20-21 వచ్చే లోపలికి వాళ్ళకు ఒక 6-7 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళంతా హెల్దీగా ఉండేవాళ్ళు. వాళ్ళు అంత బాడీని బాగా హీల్ అవుతుంది. మనకి ఏదైతే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బాడీ ఎలాస్టిసిటీ లాస్ అవుతుందో అదంతా రీగెయిన్ చేసుకునేవాళ్ళు. సో వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ అవేమీ అవసరపడలేదు. బట్ నవ్ ఏ డేస్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది, పెళ్ళిళ్ళు చేసుకోవడం లేట్ అవుతున్నాయి. సో పిల్లలు పుట్టినప్పుడు ఒక ఆడపిల్ల పుట్టింది అని అంటే ఎన్ని టర్మ్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి అంటే చూపిస్తా, ప్రాక్టికల్గా చూపిద్దాము. ఫస్ట్ ఓరల్గా తెలుసుకుందాం. 1,00,000 ఎగ్గులతో పుట్టింది అనుకోండి ఒక అమ్మాయి, పుట్టంగానే నిర్ణయించబడుతుంది అనమాట. ఆ అమ్మాయికి 1,00,000 ఎగ్గులు ఉంటాయి చిన్నపిల్లప్పుడే. అయితే వాటిల్లో ఎవ్రీ మంత్ ఒక 600-700 ఎగ్గులు అనుకోండి, అవి ఫెర్టైల్ స్టేజ్కి వస్తాయన్నమాట. ప్రతి మంత్ వస్తాయి. మెన్స్ట్రుయేషన్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి మంత్ 600-700, నేను నెంబర్స్తో చెప్తున్నాను, ఇన్నే ఉంటాయని కాదు, మామూలుగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను అంతే. ఒక 600,000 అనుకోండి, అది పర్టికులర్ నెంబర్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ 1000 ఎగ్స్లో ఒక 1 lakhs ఆఫ్ ఎగ్స్లో ఆ 600-700 ఏవైతే ఎగ్స్ ఉన్నాయో ప్రతి మంత్ పోటీ పడతాయి. పోటీ పడి వాళ్ళల్లో ఒక ఎగ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సో ద 1 egg ఈజ్ ఫెర్టైల్ ఎగ్. ఆ ఒక్క ఎగ్గే ఫెర్టైల్ ఎగ్ అనమాట. ఆ ఫెర్టైల్ ఎగ్ పెళ్ళై ఉంటే స్పోమ్ కోసం వెయిట్ చేస్తుంది. స్పోమ్ రాలేదు అంటే అది దాని ఐడెంటిటీ లూజ్ చేసుకొని మెన్స్ట్రుయేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 600-700లో ఒక ఎగ్ ఫెర్టైల్ అయితే ఎన్ని వేస్ట్ అవుతాయి? 599-699 వేస్ట్ అవుతాయి. వేస్ట్ అయినప్పుడు అవన్నీ మనము లాస్ అయిపోయాం కదా. ఆ 1 lakhలో 1000 ఎగ్స్ వెళ్ళిపోయినాయి. ఇంక మనకి ఎన్ని ఉన్నాయి మీకే అర్థం అవ్వాలి. ఇప్పుడు 1 lakhలో 99,000 ఎగ్స్ ఉంటాయి. ఆ 99,000లో మళ్ళీ ఎవ్రీ మంత్ కొన్ని డ్రాప్ అవుతూ వస్తాయి అన్నమాట. ఫైనల్గా అప్పుడు తొందరగా పెళ్లి చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి డ్రాప్ అయినా అప్పుడేమీ ఫరక్ పడదు, వాళ్ళకేమంతా నష్టం ఏమీ లేదు. ఏంటి అంటే వాళ్ళకి ఎలాస్టిసిటీ అనేది ప్రెగ్నెన్సీలో అవుతున్నప్పుడు ఎలాస్టిసిటీ అనేది లాస్ అవ్వదు, సూపర్ ఫైన్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ మారి పిల్లలందరూ చదువుకుంటూ ఒక 25, 28, 30కి ఏజ్ చేసుకుంటున్నారు అనమాట. ఆ ఏజ్కి మ్యారేజ్లు చేసుకుంటే వాళ్ళకి ఎన్ని ఎగ్స్ లాస్ అయిపోయి ఉంటాయి, ఎన్ని ఎగ్స్ వాళ్ళల్లో ఉంటాయి, అసలు ఏ ఫెర్టైల్ ఎగ్ ఉంటుంది, అసలు ఉండేది ఫెర్టైల్ ఎగ్గేనా కాదా, ఇన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దానికి ఇప్పుడు కొత్తగా సజెషన్ ఏంటి అంటే, మనకి మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అవుతుంది కదా,
అప్పుడే మనం డాక్టర్ని మనం ఇప్పుడే మ్యారేజ్ చేసుకోము, మాకు లేట్ మ్యారేజెస్ కావాలి అని అనుకునే వాళ్ళకి సజెషన్ ఏంటి అంటే మీరు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోండి. ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంటే ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ మనకి ఉంటాయి, కొన్ని ఎగ్స్ ఫ్రీజ్ చేసేస్తారు. సో దట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్ ఫ్రీజ్ తీపిచ్చేసుకొని సులభంగా పిల్లల్ని కనేయచ్చు. ఇటు చాలా చాలా ఆసక్తికరమైన విషయము, అద్భుతమైన విషయము. మన గైనకాలజిస్టులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, చేస్తారు. సూపర్ వండర్ అన్నమాట. మనకి టెక్నాలజీ ఉంది, ఏం భయపడిన అవసరం లేదు. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం, ఓకేనా? ఇది ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరికి యూజ్ అవ్వదు అనేది కూడా చెప్పుకుందాం. బేబీ స్టార్టింగ్ పొజిషన్లో ఇన్ని ఎగ్స్ ఉంటాయి. అమ్మాయి పుట్టంగానే ఇన్ని ఎగ్స్ ఉన్నాయి అనుకోండి, కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటే వాళ్ళు మెన్స్ట్రుయేషన్ పీరియడ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇన్ని ఎగ్స్ కోల్పోతారు. ఇన్ని ఎగ్స్ రేస్ పెట్టుకుంటాయి. ఆ రేస్ అయిన దాంట్లో ఓన్లీ ఈ ఎగ్స్ మాత్రమే ఫెర్టైల్ ఎగ్స్. దీంట్లో ఒక ఎగ్ ఉంటుంది కదా, ఒక ఎగ్, ఆ ఎగ్ ఫెర్టైల్ అయ్యి బేబీగా టర్న్ అవుతుంది. ఇది 1 month. మళ్ళీ సెకండ్ మంత్ మళ్ళీ ఇన్ని ఎగ్స్ పోటీ పడతాయి, మళ్ళీ 1 egg, మళ్ళీ 3rd month. ఇలా కొన్ని ల్యాక్స్ క్రోర్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటే ఇలా డ్రాప్ అవుతూ వస్తాయి అన్నమాట. ఇలా మనకి 30 ఏజ్ వచ్చేసరికి ఇలా అన్నీ డ్రాప్ అవుతూ వస్తే 30లో 30 ఏజ్, 35, 28 వచ్చేసరికి ఇన్ని మిగులుతాయి అన్నమాట. వీటిల్లో ఏది మంచి ఎగ్గు, ఏది చెడ్డ ఎగ్గు? ఇప్పుడు వీటిల్లో కూడా చూడండి, బియ్యంలో కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని విరిగిపోయినవి ఉన్నాయి, ఇన్ని ఉంటాయి. అవి ఫెర్టైల్ ఎగ్స్ ఎన్ని ఉంటాయి, వాటిలో ఏది మంచి ఎగ్, ఏది చెడ్డ ఎగ్ మనకు ఎలా చెప్పండి? అన్ని ఎగ్స్ ఉంటే అన్ని యూస్ చేసుకోకుండా సో మనం ఎగ్ ఫ్రీజ్ చేయించుకుంటే అది కూడా చూద్దాం. ఎగ్ ఫ్రీజింగ్లో ఇన్ని ఎగ్స్ మనం ఫెర్టైల్ ఎగ్స్ బాగుండేటివి ఇన్ని ఫ్రీజ్ చేసేస్తారు. ఇవన్నీ ఫెర్టైల్ మంచి ఎగ్స్ ఇన్ని ఫ్రీజ్ చేసేస్తారు. ఇప్పుడు ఇవన్నీ డ్రాప్ అవుట్ అయినా మనకి ఇవి ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా పిల్లల్ని కనేయచ్చు. ఇంత అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఎవరైనా యూస్ చేసుకోకుండా ఉంటారా? మనం యూస్ చేసుకోండి. మీకు ఇంకా ఈ వీడియోలో ఇంకా ఎక్కువ తెలియాలి అంటే మీ కన్సర్న్ గైనకాలజిస్ట్ని రెఫర్ చేయండి. అండ్ నాకు నేను చూసా, ఖచ్చితంగా చేయాలి ఈ వీడియో, నాకు తెలిసినంతలో నేను చేయాలి అని నేను ఈ వీడియో మీకు అందరి ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. ఇంత క్లియర్గా చెప్తున్నాను కదా, మీరు ఎంతమంది దీన్ని ఫాలో అవుతారో చూద్దాం. సో మనం లేట్గా మ్యారేజెస్ అందులో ఇప్పుడు చాలామంది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ సాఫ్ట్వేర్ సిస్టమ్ వర్క్స్ ఎప్పుడు కూర్చొనే ఉండడం అలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. నీటి బుడగలు కానీ ఎక్సెట్రా పీరియడ్ సరిగ్గా రాకపోవడం, హార్మోనల్ చేంజెస్ అన్నీ మనం తీసుకునే ఫుడ్లో ప్రతి ఒక్క దాంట్లో కల్తీ ఉంది. కాబట్టి మనం ఫస్ట్ నుంచే మనం అన్నీ అవాయిడ్ చేయలేం. కాకపోతే మనం తెలిసింది మనం చేసుకుంటే సూపర్ హ్యాపీగా ఉంటాం. నాకు తెలిసింది మీతో కన్వే చేస్తున్నాను. సో ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో డాడీ వాళ్ళకి చెప్పండి. ప్రొసీజర్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. నేను గవర్నమెంట్ కూడా కొంచెం దీని మీద దృష్టి పెట్టాలి, అంటే అవేర్నెస్ తెప్పియాలి. ఇలా ఉంది అని చెప్పాలని నా మోటో. అండ్ చాలామంది దీనివల్ల ఒక 2-3 తెలుసుకున్నా నాకు హ్యాపీయే. అండ్ ఇంత నాలెడ్జ్ మనకి గైనకాలజిస్టులు ఇప్పుడు చెప్తున్నారు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. నేనైతే అండ్ సూపర్ హ్యాపీ మదర్గా నేను. సో మనము ఎంతవరకు ట్రై చేయగలమో అంతవరకు ట్రై చేయాలి. మన చేతిలో ఉన్నంత వరకు
మనము దేన్ని విడిచిపెట్టకూడదు. సో ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మేము ఇన్ని ఎగ్స్ ల్యాక్ అవ్వకూడదు అని అనేది. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అని కూడా మనము టెస్ట్ చేయించుకోవచ్చంట. ఇంతకుముందు పాతకాలంలో ఇవేం లేవు. సో ఇప్పుడు మనకి ఇంత కొత్తగా తెలుస్తుంది కాబట్టి మనము తెలుసుకుందాం. అండ్ మీరు చూసిన వాళ్ళందరూ లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పింది నిజమే కదా. మన ఇంట్లో బంగారు బాతులు ఉన్నాయి. ఆ బాతుల్ని మనం మంచిగా చూసుకుందాం. మన బిడ్డల కంటే మనకి ఏది ఎక్కువ కాదు కదా. పేరెంట్స్కి అయితే చెప్తున్నాను, అమ్మాయిల్ని చూసుకుందాం. అండ్ మనము ఇంత తెలుసుకొని కూడా మనము ఇంకా టెక్నాలజీని యూజ్ చేసుకోవట్లేదు అంటే మనకంటే మూర్ఖులు ఎవరు లేరు. అండ్ ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్ కంటే ముందే సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ముందు సొల్యూషన్ దగ్గరికి వెళ్దాము. సో ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఓకే, డన్.